ఏపీలో ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో జనసేన టీడీపీ కూటమి పొత్తులో భాగంగా జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయనుందనే విషయంపై రాజకీయ వర్గాలతో పాటు జన సైనికులలో కూడా ఆసక్తి రేపుతోంది. జన సైనికులకు అధినేత పవన్ కళ్యాణ్పై విపరీతమైన ప్రేమ, అభిమానం ఉంటుంది. ఒక్కొక్కసారి అభిమానుల భావోద్వేగానికి హద్దులు ఉండవు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ చెప్పినా వినే పరిస్థితి ఉండదు. పొత్తులో భాగంగా గౌరవప్రదమైన స్థానాలు జనసేనకు దక్కకపోతే జన సైనికుల రియాక్షన్ ఏంటి? పరిస్థితులు జనసేనాని చేతిలో నుంచి జన సైనికుల చేతుల్లోకి వెళ్ళిపోయాయా? హావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. గతంలో 2004 ఎన్నికల్లో విజయవాడ లోక్సభ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సినీ నిర్మాత చలసాని అశ్వినీదత్ పోటీ చేశారు. అశ్వినీదత్కు చిరంజీవి మద్దతు పలుకుతున్నట్టు ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో అభిమానులు చిరంజీవి ఫోటోలను రోడ్లపై వేసి తగలబెట్టారు. మెగా ఫ్యాన్స్ అంటే అలా ఉంటుంది. ఒక స్థాయి దాటిన తర్వాత అధినాయకుడు చెప్పినా వినే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా ఆశించిన సీట్లు జనసేనకు దక్కకపోతే జన సైనికులు తిరగబడే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇటు ఓట్లు అటు ఓట్లు ఇటు పడే పరిస్థితి ఉండదు. గౌరవప్రదమైన స్థానాలు ఎన్ని అనే దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా రాజ్యాధికారం కోసం కాపులు ఎదురుచూస్తూ ఉన్నారు. పొత్తులో భాగంగానైనా సగం కాలం పవన్ కళ్యాణ్ సీఎంగా ఒప్పుకుంటేనే జన సైనికులు కూటమి విజయానికి కృషి చేస్తారని తెలుస్తోంది. మరోవైపు పొత్తు విచ్ఛిన్నానికి వైసీపీ చేయాల్సిందంతా చేస్తోంది. పొత్తు సక్సెస్ కాకపోతే మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం నెలకొంది. అదే జరిగితే ఎన్నికల అనంతరం టీడీపీ కానీ జనసేన కానీ కనుమరుగయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భావోద్వేగం కట్టలు తెంచుకుంటే అధినాయకులు చెప్పినా వినే పరిస్థితి ఉండదని గతంలో అనేక సంఘటనలు నిరూపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కేసీఆర్ దీక్షకు దిగి ఒక రోజులోనే విరమించారు. దీంతో కేసీఆర్ను దూషిస్తూ ఉద్యమకారులు కేసీఆర్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. దీంతో వెంటనే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అదే ఉద్యమంలో కీలక ఘట్టంగా మారి కేసీఆర్ను విజయ తీరాలకు చేర్చింది. ఉద్యమంలో కేసీఆర్తో సంబంధం లేకుండా అన్ని రకాల వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఉద్యమం కేసీఆర్ చేతులలో నుంచి ఉద్యమకారుల చేతుల్లోకి వెళ్ళింది. వివిధ సంఘాలు కేసీఆర్తో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ప్రస్తుత జనసేన పరిస్థితి ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గౌరవప్రదమైన పొత్తు సీట్లు ఉంటాయని చెబుతున్నప్పటి నుంచి జన సైనికులు సీట్ల పంపిణీపై ఆసక్తిగా చూస్తున్నారు. ఒకవేళ జన సైనికులు ఆశించిన స్థానాలు కేటాయించకపోతే పరిస్థితి పవన్ కళ్యాణ్ చేతి నుంచి జన సైనికుల చేతిలోకి వెళ్లనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బడుగు బలహీన వర్గాలు సైతం జనసేన వైపు చూస్తున్న తరుణంలో సీట్ల పంపకం కూటమికి కత్తిమీద సాములా మారింది. ఇప్పటి వరకు రాజ్యాధికారం దక్కని వర్గాలకు సీట్లు ఇస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరోవైపు వైసీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. తాజాగా విశాఖపట్నం వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. ఇలా వచ్చిన వారికి సీట్లు కేటాయిస్తారా లేదా అనేది ఇంకా తేలలేదు. ఈ క్రమంలో ఇటు టీడీపీ అటు జనసేనలో టికెట్లకు డిమాండ్ పెరుగుతోంది. కూటమిలో ఏ పార్టీకి సీట్లు తగ్గిన ఆశావహులు అసంతృప్తి గలం వినిపించే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులకు టికెట్ దక్కకపోతే తీవ్ర మనస్తాపానికి గురయ్యే పరిస్థితులుంటాయని ఆయా పార్టీల వర్గాలంటున్నాయి. పొత్తు ఉన్నా జనసేన తక్కువ సీట్లలో పోటీ చేస్తే అక్కడ మాత్రమే జనసేన సానుభూతి పరులు జనసేనకు చేసే అవకాశం ఉంది. టీడీపీ పరిస్థితి కూడా అంతే. జనసేనకు టికెట్లు కేటాయించిన చోట్ల టీడీపీ అభ్యర్థులు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. మరోవైపు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య సీట్ల పంపకంపై తరచూ లేఖలు రాయడం కూడా సంచలనంగా మారుతుంది. జన సైనికులు త్యాగాలకు సిద్ధం కావాలంటే 70 సీట్లు ఆశిస్తున్నారు. లేదంటే ఓట్లు ట్రాన్స్ఫర్ జరగదు. ఫలితంగా జగన్ మళ్లీ సీఎం అవుతారని, అప్పుడు తెలుగుదేశం జనసేనలను 2029 ఎన్నికల నాటికి జగన్ నామరూపాలు లేకుండా చేయడం ఖాయమని అంటున్నారు. అప్పుడు
కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలు పుంజుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పొత్తు సక్సెస్ అవ్వాలంటే గౌరవప్రదంగా ఉంటేనే సాధ్యమంటున్నారు పరిశీలకులు. జన సైనికులు 10 ఏళ్లుగా జనసేన పార్టీని మోస్తున్నారు. ఈసారి గౌరవప్రదమైన పొత్తు లేకపోతే జన సైనికులు పవన్ను మోసే అవకాశం కూడా ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2024లో జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి రావాలంటే పొత్తు సక్రమంగా ఉండాలని అంటున్నారు. 2024లో అధికారంలోకి వస్తేనే 2029 నాటికి వైసీపీని దెబ్బ కొట్టొచ్చని, లేదంటే టీడీపీ, జనసేనలకు దెబ్బ పడుతుందని అంటున్నారు. చూడాలి మరి పొత్తుల చదరంగంలో ఏం జరుగుతుందో అన్నది.